వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు పద్ధతులపై అన్నదాతలకు అవగాహన కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులతో కలిసి నాగలిపట్టి పొలం దిన్నారు. దుక్కులో విత్తనాలు చల్లారు. అనంతరం రైతు సాధికారిక సంఘం ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన డెమో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ వారంలో 2 రోజులు మంగళవారం మరియు బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు గ్రామాలను సందర్శిస్తారని, వారి సూచనలు సలహాలు పాటించాలని కోరారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఏడాదికి 2 పంటలు పండించే కోవూరు నియోజకవర్గ రైతులు వరి పండించడంలో సిద్ధహస్తులని ప్రశంసించారు. అప్పట్లో కోవూరు డెల్టా ప్రాంత రైతాంగం వరి పంట ఎక్కువగా పండిస్తున్న కారణంగా వరిని నెల్లి అని పిలిచే తమిళుల ద్వారా ఈ జిల్లాకు నెల్లూరు అని పేరొచ్చిందని చారిత్రక వాదాన్ని వివరించారు. రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని ఏ సీజన్లో ఏ పంట వేయాలి, అధిక దిగుబడినిచ్చే కొత్త రకం వంగడాలు, తెగుళ్లు సోకకుండా వాడే పురుగుల మందులు తదితర విషయాలపై నిపుణులు చెప్పే సూచనలు పాటించి మెరుగైన వ్యవసాయ మెళకువలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నన్ను అత్యంత భారీ మెజార్టీతో కోరు నియోజకవర్గం నుంచి గెలిపించిన దాంట్లో రామనపాలెంలోని గోపాలన్న, దయాకర్ అన్న, మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది. వాళ్ళందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పేరు వింటేనే ఎంతో మంచిగా అనిపిస్తుంది. పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త. నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను, ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని. నేను చెప్పాను నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి. నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను కూడా రైతులమే మీతో సమానంగా. ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటిపాడులోనే మా పొలం ఉంది ఇక్కడ. సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము. ఈరోజు ఇక్కడ రామన్నపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఆశయం కలిగిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తారు. దాంట్లో భాగంగానే మంగళవారం, బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి అగ్రికల్చర్ గురించి కానీ, లేదు వ్యవసాయం గురించి, మిగతా అన్నిటి గురించి, దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి, యాక్చువల్గా ఇక్కడికి మీకందరికీ ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారీ, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది, ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది, ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి. మీరు వాళ్ళు చెప్పే విధానంగా కానీ నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ముందుంది. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా సైంటిస్టులు వచ్చినారు, ఆఫీసర్స్ వచ్చినారు, అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. యాక్చువల్గా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా 2 కార్లు పండే డెల్టా
ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ. అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి, వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్లో అంటారు. దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి, నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది. అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ తీసుకుంటే ఇంకా ముందుకెళ్ళగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఇక్కడికో తీసుకెళ్ళగలము. పునాది ఇక్కడి నుంచే పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. నెల్లూరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ